సో మొత్తానికి మీకు అత్యంత మీ సన్నిహితుడు అనాలి, అనొచ్చా? మళ్ళీ మా మీద ఫైర్ అవుతారు మీరు. సన్నిహితుడు కాదు, మిత్రుడు. అదే మళ్ళీ ఇప్పుడు అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా దర్శకుడు కనుక మా ఫీల్డ్ లో పరిచయాలు ఉంటాయి కదా ముఖ్యుడు. అవునవును, అందుకనే ఇప్పుడు మీ మిత్రుడు అని అనొచ్చా లేదు మళ్ళీ? అంటే అతను నా మిత్రుడు ఏంటని మీరు నా మీద ఫైర్ అవుతారు. మిత్రుడే, సినిమా వాళ్ళందరూ మిత్రులే మాకు. ఓకే ఓకే, అయితే మీ మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారు వివాదాల దర్శకుడిగా పేరొందారు. సో ప్రస్తుతం పోలీసు వారికి దొరకకుండా పరారీలో ఉన్నారని పొద్దుటి నుంచి ఒకటే చర్చ. మీడియా, పోలీసులు అందరూ ఆయన ఇంటి ముందు ఉన్నా ఆయన మాత్రం లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. 19వ తారీఖు విచారణకు హాజరవ్వాలి, నవంబర్ 19 అవ్వలేదు. నవంబర్ 25 విచారణకు హాజరవ్వాలి, ఈ రోజు కూడా డుమ్మా కొట్టారు. సో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయడం ఖాయం అంటూ ఇందాక మాజీ ఎస్పీ గారు కూడా చెప్పారు. మీరేమంటారు చిట్టిబాబు గారు? అరెస్ట్ చేయటం ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి, కానీ అతను టెక్నికల్ గా అనేక పాయింట్లు వాడుకుంటాడు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే వర్చువల్ గా చెప్పొద్దు, విచారణ ప్రకారం స్టేషన్ తీసుకెళ్లే విచారణ చేయాలి. దానికి అలా చేయాలంటే కోర్టులో కూడా పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు కోర్టుకి వెళ్తాడు, ఈయన కోర్టుకు వెళ్ళి డెఫినెట్ గా వర్చువల్ గా చెప్తా అంటాడు. ప్లస్ ఇంకోటి ఉంది, వాళ్ళ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జ్యూడిక్షన్ దాన్ని వాడుకుంటుంది. సుప్రీంకోర్టు ఏమందంటే, గతంలో మీకు నాగార్జున విషయంలో కూడా కోర్టు ఏమడిగిందంటే, రేణుస్వామి రాసిన దాని మీద ఎవరో జర్నలిస్టు ఫైల్ చేస్తే ఇలాగూ నాగార్జున గురించి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తే మీకేమి సంబంధం, మిమ్మల్ని అన్నాడా? నాగార్జున ఫైల్ చేయమని కేసు, నాగార్జున మీరు కంప్లైంట్ ఇస్తారేంటి? యూ ఆస్క్ నాగార్జున టు గివ్ ఎ కంప్లైంట్, హూ ఆర్ యూ టు రిప్రజెంట్ బిహాఫ్ ఆఫ్ నాగార్జున అని చెప్పి కోర్టు మందలిచ్చింది. దాంతో ఆ కేసు అది వాడుకుంటాడు. ఎవరు నా మీద కేసు ఇచ్చింది, ఎవరో వేస్తే నేను ఎవరిని అన్నాను, వాళ్ళు అయింది కేసు, ఫైల్ కేసు అంటాడు టెక్నికల్ గా. ఇది కోర్టులో లీగల్ గా చెల్లుబాటు అయ్యే లాజిక్. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు మొన్న రీసెంట్ గా ఇచ్చింది కదా. అంటే నువ్వు నన్ను అంటే నేను వెయ్యాలి కేసు, నన్ను అన్నారని నా మిత్రుడు ఎవడో వేయటాన్ని కోర్టు అంగీకరిస్తున్నా గతంలో. కనుక ఇది కూడా అలాగే వాళ్ళు అయినండి కేసు, ఐ విల్ రెస్పాండ్. నేను ఎవరిని అన్నాను వాళ్ళు అంటున్నారో, లెట్ దెమ్ ఫైల్ కంప్లైంట్, దెన్ ఐ విల్ రెస్పాండ్. ఎవరో సంబంధం లేని అతను వాళ్ళు అన్నారని వీడియోలో వేస్తే వై షుడ్ ఐ రెస్పాండ్ అనే టెక్నికల్ లాజిక్ లీగల్ గా వాడుకుంటాడు అతను. అది నాకు ఉన్న అనుభవంలో, నాకు అతని గురించి తెలిసిన అనుభవం అలాంటి వాడతాడు. సో అది అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరిని లోకేష్ ని వెళ్ళి మాట్లాడారని కదా, వాళ్ళు ఇవ్వాలి. సినిమాలో పెట్టిన దాని గురించి దే కెనాట్ అరెస్ట్. ఎందుకంటే సినిమాలో ఏం చెప్పాడు ఏమైనా ఇట్ హెస్ బీన్ సర్టిఫైడ్, ఆథరైజ్, సర్టిఫై చేసిన తర్వాత దాన్ని కోర్ట్ హెస్ గాట్ డజంట్ హ్యావ్ ఎనీ జ్యూడిక్షన్ టు టాక్ అబౌట్ దట్. సర్టిఫికేట్ ఇచ్చేసినాక అది ఎలిజిబుల్ అనే కదా. ఇక్కడ ఒకటండి, ఒక విషయం అండి చిట్టిబాబు గారు, ఏదైతే ఎఫ్ఐఆర్ లో నమోదైన ప్రధాన అంశం ఏదైతే ఉందో ఆయన సినిమాలకు సంబంధించి ఏం కాదు, ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి బూత్ పోస్టింగుల మీద, అభ్యంతరకరమైనటువంటి పోస్టింగుల మీద ఆధారాలతో సహా ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారో తెలుగుదేశం నాయకుడు ఆయన సబ్మిట్ చేశాడు. అదే అభ్యంతరకరమైన పోస్టులు ఎవరి మీద పెట్టాడు? పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద పెట్టిన పోస్ట్. చంద్రబాబు నాయుడు, లోకేష్ కేసు ఫైల్ చేయాలి. అబ్బా, వాళ్ళ తరపున ఎవడో చేయకూడదు. అదే మొన్న నాగార్జున, మరి బోరుగడ్డ అనిల్ శ్రీరెడ్డి కూడా అదే కదా సార్. బోరుగడ్డ అనిల్ మొన్న నాగార్జున కేసులో కోర్టు మందలించింది అదే. ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి కంప్లైంట్ కోర్టులో వేశారు. ఏమని, ఇలాగూ నాగార్జున ఫ్యామిలీ గురించి ఆవాస్ కాల్ చేస్తూ వేణుస్వామి మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు కేసు వేశారు. అంటే మీరెవరు, ఆ బాధితులు ఎవరో వాళ్ళు కంప్లైంట్ చేయండి, మీరెవరు, మీకే సంబంధం, మిమ్మల్ని అన్నాడా, మిమ్మల్ని గురించి కాదు కదా, మీరు కాదు కదా బాధితులు నాగార్జున ఫ్యామిలీ, లెట్ దెమ్ కంప్లైంట్, హూ ఆర్ యూ అని చెప్పి. ఒక్క నిమిషం ఓకే, మీరు అన్న చిట్టిబాబు ఒక్క నిమిషం ఆగండి, వినండి, మేము చెప్పేది కూడా వినండి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరు పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టాల ఆయన మీద, చంద్రబాబు గారు పెట్టాల. ఆయన వీడియోలు, ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి పోలీసు వారికి సుమోటో సబ్మిట్ చేసి చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక దాని మీద కేసు పెట్టే తర్వాత ఆయన ఏదో ఆయన ఇంట్లో ఏదో ఇంకోటి గంజా ఏదో ఆయన సరఫరా చేస్తున్నారనేటువంటి దాని మీద కూడా పెట్టారనేది ఎన్ని కోర్టులో నిలవు. అరెస్ట్ చేయడం వరకు తీసుకెళ్లి 3rd డిగ్రీ ఈ కార్యక్రమాలు చేయడానికి వరకు పనికొస్తుంది. తర్వాత కోర్టులో ఇప్పుడు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఒక్క నిమిషం వినండి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు కదా,
వాళ్ళ మీదేమి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టలా. వాళ్ళు చేసింది ఈ ఒక సోషల్ మీడియాలో ఏదైతే సైకోలాగా ప్రవర్తించే వాళ్ళు, సమాజాన్ని పొల్యూట్ చేసే వాళ్ళని మొత్తాన్ని కూడా గుర్తించి వాళ్ళ పోస్టులు తీసుకొని పట్టుకొని పోలీసులు సుమోటోగా కొన్ని కేసులు తీసుకున్నారు, కొన్ని కేసులు స్థానిక కార్యకర్తలు తీసుకున్నారు. ఇది సమాజాన్ని పెట్టుబడి ఈ సోషల్ మీడియా మీద తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం అవి చేస్తున్నారు. సోషల్ మీడియాలో సమాజాన్ని ఇబ్బంది పెట్టే బూతులు గాని WE గాని అర్థమైందా? ఒక వ్యక్తిగతంగా చంద్రబాబుని లోకేష్ ని తిట్టారు, అసభ్యంగా మాట్లాడాడు అన్న దాని మీద అంటే ఆ బాధితులు కంప్లైంట్ ఇవ్వాలి. సమాజం అనేది ఎవరు ఒకరిని ఐడెంటిఫై చేయలేరు. సమాజానికి చెడు జరిగే కార్యక్రమం ఈ సోషల్ మీడియా వేరు. సమాజానికి టోటల్ సమాజానికి చెడు జరిగే అనే పాయింట్ మీద వాళ్ళని అరెస్ట్ చేశారు. దాన్ని కూడా కోర్టు మందలించి 2-3 చోట్ల తమిళనాడులో కేసులు ఇలాగే మీరు ఇన్స్పెక్టర్ నే మందలించిపోతుంది. మీరు పెట్టాడు ఇన్ని సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మీరు దాని లాగా 4 సంవత్సరాలు ఏం చేశారని కూడా అడిగింది. సో రకరకాల టెక్నికల్ పాయింట్స్ ఉన్నది దీంట్లో. అతను ఎంతవరకు ఆ టెక్నికల్ పాయింట్స్ వాడుకుని వెళ్ళడు. డెఫినెట్ నాకు తెలిసినందుకు వెళితే వీళ్ళు ఎలాంటి పని చేస్తారో, ఎలాంటి థర్డ్ ఉపయోగిస్తారో తెలుసు. అది ఊహించు వాళ్ళు కూడా ఎదుర్కొ చూస్తున్నారు, అలా చెయ్యాలి చేస్తారు. అది తెలుసు. తెలిసాక ఎందుకు దొరుకుతాడు? వీలైనంత వరకు తప్పించుకోవడానికి కావాలని నేను టెక్నికల్ గా వాడుకుంటాడు. ఈ ఎలిజిబుల్ ఇవాళ కోర్టు చట్టం ప్రకారం కూడా నేను నా ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నేను సరే చెప్పొచ్చండి. చిట్టిబాబు గారు విచారణ కాదవాలి కదా, అట్లీస్ట్ పోలీసులు ఇంటి చుట్టూ పొద్దున్న నుంచి ఉంటే విచారణ కాదవాలి కదా. వర్చువల్ గా అవ్వచ్చు. ఇస్ గట్ హెల్త్ కండిషన్, హెల్త్ పాయింట్ చెప్పొచ్చు, ఎనీ రీజన్ చెప్పి వర్చువల్ గా అటెండ్ అవుతాను. వాట్ ఎవర్ క్వశ్చన్స్ యు ఆస్క్ చేయండి అంటారు. అది అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే పోలీసు వారికి ఇది ఒక ఛాలెంజ్ గా ఉందన్నమాట. వర్చువల్ గట్ట వాళ్ళు దగ్గరుండి పట్టుకుని పోతారంట 24 గంటలు. ఇందాక మాజీ ఎస్పీ గారు చెప్పారు లైవ్ లోకి వచ్చి. దొరికితే పట్టుకుపోతారు, దొరకకుండా అతను ఈ కోర్టులో వేసుకుని కోర్టులో తెచ్చుకుని సుప్రీం కోర్టు కావాలని తెచ్చుకుని. అంటే చిట్టిబాబు గారు దొరకకూడదని ఆలోచిస్తున్నట్టున్నారండి దీన్ని బట్టి. చిట్టిబాబు గారు మీరు ఆయన దొరకకూడదని మీరు ఆలోచన చేస్తున్నట్టున్నారు మీ మాటలో. ఏం చేస్తాడో తెలుసు. ఈ మాటలో కాదండి, ఆయన వెనకేసుకొస్తున్నట్టుగా ఉంది మీరు. గతం నుంచి కూడా అమ్మాయిలు చిట్టిబాబు గారు చెప్పేదంటే వర్చువల్ గా టెక్నికల్ గా ఆలోచిస్తాడు తప్పితే ఫిజికల్ గా దొరకడు. తెలివి కలవడు అని చెప్తున్నాను. తప్పు చేసిండు, చిట్టిబాబు గారు అది చెప్తున్నాడు. టెక్నికల్ గా ఆయన ఆలోచిస్తున్నాడు. అది వేరు. ఏమండి చిట్టిబాబు గారు మా మాటేనండి. చిట్టిబాబు గారు మా మాటేనండి. మీరు ఎంత రాంగోపాల్ వర్మని వెనకేసుకొచ్చినా చట్టం ముందు ఎవడు కూడా ఆగేది లేదు. మరి మీరు ఆయన అరెస్ట్ చేయమని చెప్పలేదండి. మీరు ఆయన అరెస్ట్ చేయమని చెప్పలే. తెలుగు మీకు అర్థమవుతుందా? మా తెలుగే మీరు మాట్లాడేది. మీరు చెప్పండి. ఆయన అరెస్ట్ చేయమని మీరు నోటమని రాదే. మిత్రుడు కదా, అదే మీకు మిత్రుడు కదా, అదే మీ మిత్రుడు కాబట్టి వెనకేసుకొస్తున్నారా? డైరెక్టర్ గా ఉండి ఇలాంటి పనులు చేస్తా ఉన్నప్పుడు ఒక మిత్రుడుగా మీరు మందలించాల్సింది. ఖండించాలి కదా సార్. మీడియా ముందు మీడియా అంటే చూస్తుందా సార్ ఇలా అలాంటి చెప్పాల్సింది మీరు. టెక్నికల్ గా ఆయన తప్పించుకుంటాడు, వర్చువల్ గా ఆయనకు ఉన్నది. ఆ కోర్టు నాగార్జున గారి విషయంలో ఇది ఉంది అది ఉంది, ఇదేం సార్ మీరు చెప్పాల్సింది? సీఎం ని ఒక డిప్యూటీ సీఎం ని ఒక మినిస్టర్ ని ఇలా అనడం తప్పు అని అనలేకపోతున్నారు తెలుసా? ఎందుకంటే చిరకాల మిత్రుడు కావచ్చు మీకు. రామ్ గోపాల్ వర్మ చిరకాల మిత్రుడనే ఆయన ఎంచుకొస్తుంది సార్. సొసైటీలో మీలాంటి వాళ్ళు ఉండబట్టినే ఇలా జరుగుతుంది. ఆయన మీరు అది తప్పండి, చాలా తప్పు చేశాడు. చెప్పండి మీడియా ముందు చెప్పండి. కాదండి చిట్టిబాబు గారు తప్పు చేసిందా లేదా? తప్పు చేసిందా లేదా? వర్మ గారు తప్ప కదా? సొసైటీలో కులాల మధ్య చిచ్చు పెట్టావు డైరెక్టర్ అని చెప్పవచ్చు అన్ని. నో ఆయన కులాల మధ్యలో చెప్పారు. కాపుల మధ్యలో పెట్టాడు, కమ్మ రెడ్డిల మధ్యలో పెట్టాడు. హీరోలను విలన్ గా చేస్తున్నాడు, విలన్ హీరో చేస్తున్నాడు. మీరు సినిమా ఫ్రెండ్స్ అంటారు. సినిమాలు ఎలా తీయాలంటే సినిమాను సొసైటీకి ఉపయోగపడగల ఒక్క సినిమా అన్న రామ్ గోపాల్ వర్మ ముంబై నుంచి వచ్చినాక వివాదాస్పదంగా ఉంటాయి తప్పితే సొసైటీకి పనికి వచ్చే ఒక్క సినిమా ఉంది చెప్పండి. మీరు చెప్పండి సార్.